మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండము 13వ అధ్యాయం 24 నుంచి 37 వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 24, 25 వచనములను చదువుకుందాం. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఉండిన ఎడల యాజకుడు దాన్ని చూడవలెను. నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను, అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. అది కుష్టము. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు కుష్ఠరోగి ఏ విధంగా నిర్ధారించబడతాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక వ్యక్తికి పొడ కానీ, లేదంటే ఒక దద్దురు కానీ, లేదంటే ఒక బొబ్బ లాంటిది కానీ శరీరములో ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి యాజకుని దగ్గరికి తీసుకొని రాబడాలి. ఆ వ్యక్తిని యాజకుడు పరిశీలన చేయాలి, పరీక్షించాలి. యాజకుడు ఆ వ్యక్తిని పరీక్షించినప్పుడు ఆ వ్యక్తికి కుష్ఠరోగము ఉందా లేదా అనేది యాజకుడే నిర్ధారిస్తాడు. ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యాజకుడు ఆ వ్యక్తిని ఎలా పరీక్షిస్తాడు అని మనం చూసినప్పుడు, మొదట అతని యొక్క చర్మమునకు ఆ పొడ గాని, లేదంటే దద్దురు గాని, లేదంటే బొబ్బ గాని ఏర్పడినటువంటి శరీర భాగమును పరిశీలన చేస్తాడు. మిగిలినటువంటి చర్మమునకు ఈ కుష్టు వంటి బొబ్బర కానీ, దద్దురు కానీ, లేదంటే పొడ వంటిది కానీ ఉన్నటువంటి చర్మానికి అతడు వ్యత్యాసమును మొదట పరీక్షిస్తాడు. శరీరంలో ఉన్న మిగతా చర్మం అంతా ఎలా ఉంది, ఈ కుష్టు వంటి పొడ లేదంటే దద్దురు బొబ్బ వచ్చిన ప్రాంతం ఎలా ఉంది, మిగిలిన చర్మము కంటే ఏమైనా పల్లముగా ఉందా లేదా అనేది మొదట పరిశీలన చేస్తాడు. ఆ తర్వాత ఆ పొడ ప్రాంతంలో వచ్చినటువంటి వెంట్రుకలను పరిశీలన చేస్తాడు. పొడ ప్రాంతంలో వచ్చినటువంటి వెంట్రుకలు తెల్లబారినట్లయితే అది కుష్టు అయ్యేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఆ పొడ ప్రాంతంలో ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లబారకుండా ఉన్నట్లయితే అది కుష్టు కాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఒక వ్యక్తికి ఒక పొడ గాని, దద్దురు గాని, బొబ్బ గాని వచ్చిందంటే, ఆ పొడ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లబారలేదంటే, ఆ వ్యక్తిని 7 దినాలు ప్రత్యేకంగా ఉంచుతారు. ఆ 7 దినాలు అతడు ఎవరిని కలవడానికి వీల్లేదు. అతనితో ఎవరు కలవడానికి వీల్లేదు. 7 దినాలు అతను ప్రత్యేకంగా ఉంచుతారు. 7 దినాల తర్వాత మరలా ఆ వ్యక్తి యాజకుని దగ్గరికి తీసుకొని రాబడతాడు. అప్పుడు మరలా యాజకుడు రెండవసారి పరీక్షిస్తాడు. అప్పటికి ఏదైనా అనుమానం కలిగించే విషయం ఉంటే మరొక 7 దినాలు పరిశీలన చేస్తాడు. ఆ తర్వాత కూడా ఏ విధమైనటువంటి వెంట్రుకలు తెల్లబారడం గాని, పొడ వ్యాపించడం గాని జరగకపోతే ఆ వ్యక్తి పవిత్రుడి కిందే నిర్ధారించబడతాడు. ఒకవేళ ఆ పొడ వ్యాపించిందనుకోండి, వెంట్రుకలు తెల్లబారినాయి అనుకోండి, ఖచ్చితంగా అతడు అపవిత్రుడి క్రిందే ఎంచబడతాడు.
కుష్ఠరోగం యొక్క ప్రత్యేకత మనం చూశాం కదా. కుష్ఠరోగం అనేది శపించబడిన వారికి వస్తుందని, 2 కుష్ఠరోగం అనేది మరి పూర్వీకులు పాపము చేయగా తర్వాతి తరము వారికి సహితము వచ్చేటటువంటి ఒక శాపము లాంటిది అనే విషయాలను కూడా మనం చూశాం. కుష్ఠరోగుల స్థలము ఎక్కడ, కుష్ఠరోగుల యొక్క నివాసము ఎక్కడ అనే విషయాలను కూడా మనం చూశాం. కుష్ఠరోగులు ఇశ్రాయేలీల పాళెము వెలుపట ఉంటారు. ఇశ్రాయేలీల సమాజంలో కుష్ఠరోగులు ఉండరు. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అటువంటి కుష్ఠరోగులను పరీక్షించే బాధ్యత యాజకునికి దేవుడు అప్పగించాడు. ఈ యొక్క కుష్టు పొడ చర్మమంతా ప్రాకుతుందా లేదా, ఆ ప్రాకేదాన్ని బట్టి కుష్టు నిర్ధారించబడాలి. ఆ తర్వాత కుష్టు ఉన్నటువంటి ప్రాంతములోని వెంట్రుకలు తెల్లబారుతూ ఉన్నాయా లేదా, తెల్లబారితే కుష్టు క్రింద నిర్ధారించాలి. ఆ తర్వాత మనం చూసినప్పుడు చర్మమునకు అది ఎలా ఉంది, మామూలుగా మిగిలినటువంటి దేహంలో ఉన్నటువంటి చర్మానికి ఆ కుష్టుపొడ ఏర్పడినటువంటి చర్మానికి వ్యత్యాసం ఎలా ఉంది, కుష్టుపొడ ఉన్న భాగం పల్లముగా ఉందా లేదా, ఇవన్నీ కూడా యాజకుడు పరీక్షించాలి. ఈ చర్మమంతా ప్రాకుతున్నటువంటి కుష్టు పుండు ఏదైతే ఉందో, లేక కుష్టు వాత గాని, కుష్టు దద్దురు గాని, కుష్టు బొబ్బ గాని ఏదైతే ఉందో, దాన్ని యాజకుడు సునిశితంగా పరిశీలన చెయ్యాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇది యాజకుని యొక్క బాధ్యత. అయితే ఈ రోజుల్లో మన బాధ్యత ఏంటి చెప్పండి? మనమందరం కూడా రాజులైన యాజక సమూహమే. నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఏం ధ్యానం చేశామంటే, ఒక కొరుకు పుండు ప్రాకినట్లుగా ఈ దినాల్లో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమైన జీవము కలిగినటువంటి దేవుని సంఘము ఒక కొరుకు పుండు ప్రాకినట్లుగా కుష్టు పుండు వలె మరి ప్రాకుతూ పాడు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కొరుకు పుండు ఏమిటి అనే విషయాన్ని నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయును పిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. ఎవరంట ఈ కొరుకు పుళ్ళంటే? సత్యము నుండి తొలగిపోయిన వారు, విశ్వాసమును చెరిపేటటువంటి వారు, అంటే విశ్వాసమును పాడు చేసేటటువంటి వారు. ప్రభునందు ప్రియమైన వారులారా, సత్యము అనగా దేవుని వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే సత్యము, ఆయన శరీరధారి అయిన వాక్యము. కాబట్టి వాక్యము నుండి తొలగిపోయిన వారే కొరుకు పుండ్లు వంటి వారు. సంఘాల్లో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వాక్యమునకు స్థానమివ్వని, వాక్యమునకు లోబడని, వాక్యమునకు భయపడని, వాక్యమునకు విధేయత చూపనటువంటి వారే కొరుకు పుండ్లు. వీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమంతా ప్రాకుతారు. ఏంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం అంటే? జీవము కలిగినటువంటి దేవుని సంఘం. ఇలాంటి కొరుకు పుండ్లు చాలా సంఘాల్లో ఉన్నారండి. నెహెమ్యా గ్రంథంలో మనం చూసినప్పుడు సన్బలటు, టోబియా, గెషములు ఉన్నారు. వారు కూడా కొరుకు పుండు ప్రాకినట్లుగా పాకినటువంటి వారే. ఫిలిప్పీ సంఘంలో కూడా మనం చూసినప్పుడు, ఫిలిప్పీ సంఘం 4వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుని వాక్యం గనక మనం చదివితే అక్కడ కొంతమంది ఉన్నారు. వారిని గురించి చూడండి. ప్రభువునందు ఏక మనసు గలవారయునుడని యువోదియను సుంటికెను బతిమాలు కొనుచున్నాను. ఏక మనస్సు ఉండదు, సత్యం నుండి తొలగిపోయారు, విశ్వాసమును చెరుపుతూ ఉన్నారు. తమకు అనుకూలమైనటువంటి బోధకులను వీరు ఏర్పాటు చేసుకుని ఎలా చేస్తున్నారో తెలుసా? స్వకీయ దురాశలకు
మరి ఎంత మాత్రము కూడా దేవుని వాక్యాన్ని, ఆరోగ్యకరమైన దేవుని వాక్యాన్ని, హెచ్చరికలతో కూడిన దేవుని వాక్యాన్ని వినలేక దురద చెవులు కలిగిన వారై భ్రష్టులైపోతూ ఉన్నారు. కాబట్టి ఈ దినాల్లో ఆశీర్వాదముల బోధ, దీన్ని ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు. ఇది అధికమైపోతుంది. నువ్వు ఎలా ఉన్నా దేవుడు దీవిస్తాడు అంతే. కానుకిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంతే. నువ్వు ఏం చేసినా, ఏ విధంగా ఉన్నా, నీ జీవితము ప్రభువుని ఎరిగిన తర్వాత అపవిత్రంగా ఉన్నా, ప్రభువుని ఎరగక ముందు ఎలాగుందో ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అలాగే ఉన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే బోధలు ఎక్కువైపోయినాయి. అందుకనే అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్ము కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఈ కొరుగు పుండ్లెవరు? సత్యము నుండి తొలగిన వారు. ఈ కొరుగు పుండ్ల వల్ల ఏం జరుగుతుంది? సత్య మార్గము దూషించబడుతుంది. నిజమే కదండి. ఆయా మాధ్యమాల్లో మనం గనక చూచినప్పుడు ఈరోజు క్రైస్తవ్యం ఎంత భయంకరంగా వెక్కిరించబడుతుందో, ఎంత భయంకరంగా హేళన చేయబడుతుందో, ఎంత భయంకరంగా ట్రోల్కు గురవుతుందో చూసినప్పుడు వేదన కలుగుతుంది. మరి పూర్వపు దినాల్లో ఉన్నటువంటి భక్తులు అలాంటి పరిస్థితిని ఎందుకు కలిగించలేకపోయారు? వారి వలన ఎందుకు ఇలాంటి పరిస్థితి రాలేదు? వారి జీవితము, వారి మాదిరి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలి వారు నడుచుకున్న విధానమును బట్టి ఏ ఒక్కరూ కూడా వారి విషయంలో ఇలాంటి హేళన చేసే పనులు చేయడానికి సాహసం చేయలేదు. కానీ నేటి దినాల్లో క్రైస్తవ్యము అనేకుల మధ్య వెక్కిరించబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆలోచన చేయండి. కొరుకు పుండ్లు ప్రాకినట్లుగా ప్రాకుతున్నారు. నిజమే, మంచి కన్నా చెడు ఎప్పుడూ చాలా వేగవంతంగా వ్యాపిస్తుంది. మంచి చాలా నిదానంగా, చాలా లేటుగా వ్యాపిస్తుంది. దయచేసి ఆలోచన చేద్దాం. కుష్టు నిర్ధారణ కాకపోతే 7 దినాలు ప్రత్యేకంగా ఉంచాలని దేవుని యొక్క ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. ఈ 7 దినాలు ఏవైతే ఉన్నాయో ఇది పరిశీలన కాలం అంటారు. ఇప్పుడు ఒక విశ్వాసి సత్యమార్గములో నుండి తొలగిపోయి విశ్వాసమును చెరుపుతూ ఒక కొరుగు పుండు ప్రాకినట్లుగా ప్రాకుతూ ఉంటే అది కుష్టా కాదా నిర్ధారించడానికి దేవుడు ఎలాగైతే 7 దినములు ప్రత్యేకంగా ఆ వ్యక్తిని ఉండమని చెప్పారో, అలాగే మనం దారి తొలగిపోయి, వాక్యము నుండి తొలగిపోయి, మరి దేవునికి విరోధంగా జీవిస్తున్న దేవుడు అవకాశం ఇస్తాడు. మనల్ని మనం పరిశీలన చేసుకోవటానికి అవకాశం ఇస్తాడు. మన తప్పును మనం తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఎలా ఇస్తాడు? వాక్యము ద్వారా హెచ్చరిస్తూ, పరిస్థితులను ప్రతికూలంగా మారుస్తూ, లేదంటే నువ్వు చెయ్యాలి అని ఇష్టపడుతున్నటువంటి పనులను దేవుడు అడ్డుకొని, నువ్వు చేయుచున్నటువంటి చెడ్డ కార్యములకు ఆయన సంపూర్ణంగా అడ్డు చెప్పి నిన్ను మంచి దారికి తీసుకొని రావాలనుకుంటాడు. నీ స్నేహితుల ద్వారానో, తల్లిదండ్రుల ద్వారానో, నీ శ్రేయోభిలాషుల ద్వారానో నిన్ను మందలించి దారికి తీసుకొని రావాలనుకుంటాడు. ఆ సమయంలో వస్తున్న హెచ్చరికలను బట్టి మనం ముఖం చిన్నబుచ్చుకోకూడదు. ఎందుకు ఇలా జరుగుతుందని ఆగి పరిశీలన చెయ్యాలి. అదే 7 దినములు కుష్ఠరోగి తనకు కలిగినటువంటి పొడ కుష్టా కాదా నిర్ధారించుకోవడానికి ప్రత్యేకంగా ఉంచబడతాడు. తనకొచ్చిన పొడ, దద్దురు, బొబ్బ ఇవన్నీ కుష్టా కాదా నిర్ధారించబడటానికి ప్రత్యేకంగా ఉంటాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ప్రతికూలమైన పరిస్థితులను ఇస్తున్నాడంటే మనం ఏదో నేర్చుకోవాలని, మనం పరీక్షకు గురవుతున్నామని అర్థం. కాబట్టి ఆ విధంగా ఆ పరీక్షా కాలంలో, పరిశీలన కాలంలో మనము తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకొని మరి ఈ లోకములో మరల ప్రభువులో బలంగా సాగాలి. ఇది దేవుని ఉద్దేశమై ఉన్నది. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యమును నాయన
నీరు కట్టి ఫలింపచేసి ఆలకించిన మీ బిడ్డలను ఫలింపచేయమని దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.